2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావుకు 83,587 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెంటు లక్ష్మీనాయుడుకు 76,629 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెంటు లక్ష్మీనాయుడిపై 6,958 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడుకు 84,955 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావుకు 76,603 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావుపై 8,352 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.